హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాగర్ స్వప్న అఫీషియల్. మాన్సూన్కి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఈరోజు మా ఎంగేజ్మెంట్ రింగ్ కోసం షాపింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. సాగర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ. మా ఎంగేజ్మెంట్ రింగ్ తీసుకోవడానికి ఖజానా షోరూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సాగర్ వాళ్ళ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ కలిసి వచ్చామన్నమాట. ఎందుకంటే మేము వాళ్ళకి పెట్టాలి, వాళ్ళు మాకు పెట్టాలి కాబట్టి మా ఎంగేజ్మెంట్ కోసం ఎలాంటి రింగ్స్ తీసుకున్నాం అనేది వీడియోలో చూపిస్తా. సో వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా అందరం కూర్చొని రింగ్స్ అయితే సెలెక్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట. సో రాగానే వాళ్ళు మాకు రింగ్స్ అని చూపిస్తున్నారు. ఫస్ట్ మేము సాగర్కి అయితే రింగ్ సెలెక్ట్ చేస్తాం అనమాట. సో సాగర్ సెలెక్ట్ అయ్యాక దాన్ని బట్టి నాకు రింగ్ తీసుకుందామని అనుకున్నారు అత్తయ్య వాళ్ళు. కానీ సాగర్కి రింగ్స్ అంత తొందరగా సెట్ అయ్యనమాట. సో మంచిగా ఎంచుకోవాలి, అది మా ఎంగేజ్మెంట్, మళ్ళీ మేము తీసుకోలేము, మళ్ళీ మాకు లైఫ్ లాంగ్ అది గుర్తుండిపోవాలి కాబట్టి మంచి రింగ్ తీసుకుందామని నేనైతే అనుకున్నాను అనమాట. సో ఫస్ట్కి సాగర్కి అయితే సెలెక్ట్ చేస్తున్నాం రింగ్స్. తనకు సెలెక్ట్ అయ్యాక నెక్స్ట్ నాది, దాన్ని బట్టి ఎలాంటి తీసుకుందాం అనేది ఆలోచిస్తాను అనమాట. సో నేను స్టోన్స్లో తీసుకుందాం అనుకున్న, అత్త వాళ్ళు ఏమో ప్లెయిన్ తీసుకోమన్నారు. కానీ మనం ఎలాగో డైమండ్ తీసుకోలేము కాబట్టి డైమండ్ టైప్ స్టోన్లో తీసుకుంటే మంచి మోడల్స్, డిజైన్స్ బాగుంటాయి కదని చూస్తున్నాను అనమాట. సో ఫస్ట్ నార్మల్గా చూస్తాం, నార్మల్ ఏం సాగర్ సెట్ అవ్వలేదు. సో స్టోన్స్లోనే సెట్ అయ్యాయి అనమాట. అలా స్టోన్స్లోనే సాగర్కి అయితే ఎంచుతున్నాం. ఇక్కడ నేను అనుకున్న డిజైన్ మోడల్ అండ్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నాకు ఆ మోడల్లో చూపించండి అని చెప్పేసి. ఎందుకంటే సాగర్ కొంచెం హ్యాండ్ కొంచెం పెద్దగా ఉంటాయి అనమాట ఏళ్ళు. సో దానికి తగ్గట్టు కొంచెం ఎక్కువ వెయిట్ తీసుకుంటేనే సెట్ అవుతుంది, సన్నంగా ఉంటే సాగర్ సెట్ అవ్వనమాట. సో స్టోన్స్లోనే హెవీగా ఉన్నవి చూపించండి అని చెప్పామన్నమాట. ఒక్కొక్కటిగా పెట్టి చూస్తున్నాం అనమాట. సో డిజైన్ బాగుంటే సాగర్ సరిపడే సైజు లేవు, సాగర్ సరిపడే సైజు ఉంటే చిన్నవి అయిపోతున్నాయి, సాగర్ వేలికి అంత సెట్ అవ్వట్లేదు అనమాట. సాగర్ రింగ్ అంచడమే మాకు చాలా టైం పట్టింది అనమాట. నా రింగ్ తొందరగానే అయిపోయింది, ఎందుకంటే ఆడవాళ్ళకి చాలా మోడల్స్ ఉంటాయి కానీ బాయ్స్ కానీ మోడల్స్ ఉండవు కదా. సో ఒక్కొక్కటి పెట్టుకొని చూస్తున్నాం, అందరూ ఒపీనియన్ తీసుకోవాలి, అందరికి నచ్చాలి కదా ఎంగేజ్మెంట్ రింగ్ అంటే. బాబు చాలాసేపటికి సెలెక్ట్ చేశాక ఫైనల్ ఒక రింగ్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట. ఇంకో కొన్ని మోడల్స్లో ఇంకో కొన్ని రింగ్స్ చూపించమంటున్నాం అనమాట. ఒక రింగ్తో అయిపోదు కదా మన షాపింగ్ అనేది, ఒకటి నచ్చింది ఇంకోటి చూస్తాం అనమాట. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం సెట్ అవ్వాలి, పర్ఫెక్ట్గా మనం నచ్చాలన్నమాట. బంగారం కదా, మళ్ళీ కొనలేం, మళ్ళీ తీసుకోలేం, మార్చలేం కాబట్టి. అది కూడా ఎంగేజ్మెంట్ రింగ్ కాబట్టి మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి, తీసుకున్నప్పుడు మంచిగా తీసుకోవాలన్నమాట. సో అలా ఒక్కటి పెట్టుకొని సాగర్ చూస్తున్నాడు, అన్నీ పెట్టుకొని చూపిస్తున్నాడు ఎవరికి ఏది నచ్చింది అనేసి ఇంకా ఆలోచిస్తాం అనమాట. ఫైనల్లీ 2 రింగ్స్ సెలెక్ట్ చేసి అయితే పక్కన పెట్టామన్నమాట. స్టోన్స్లోనే మంచిగా కూడా సెట్ అయింది, ఇంకోటి ఏమో నార్మల్గా సెలెక్ట్ చేసామన్నమాట. సో రెండిట్లో ఏది బాగుంటే అది తీసుకుందామని పక్కన పెట్టామన్నమాట. సో సాగర్ది అయితే స్టోన్స్తో వచ్చిన రింగ్ అయితే 6 grams పడింది అనమాట. సో నాకైతే 4 grams పడింది. సో సాగర్ వేలు కొంచెం లావు ఉంటాయి కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ పడింది అనమాట. స్టోన్స్ అంటే ఎక్కువ కాదు, జస్ట్ ఒక 4 stones వస్తాయి అనమాట, చిన్నవి. ఇంకా అందుకని తీసుకున్నాము, అది ఎక్కువ స్టోన్స్ వస్తే నేనే తీసుకున్నాను అనమాట. సో అవే కొంచెం బాగున్నాయి, చిన్నగా వచ్చే స్టోన్స్, మనకి ఎక్కువ వేస్టేజ్ పడదని ఇంకా దాన్ని సెలెక్ట్ చేసాం అనమాట. సో సాగర్ రింగ్ ఇంకా సెలెక్ట్ అవుతున్నాయి, ఇంకా 2 పక్కన పెట్టాం. ఆయన ఇంకా సాగర్ ఇంకా మంచిగా చూస్తున్నాడు అనమాట. ఫైనల్లీ సాగర్కు 2 రింగ్స్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టామన్నమాట. నెక్స్ట్ నాకు రింగ్ కొనడానికి లేడీస్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట. సో నాకైతే అత్తమాలు ఫస్ట్ నుంచి అంటున్నారు అంజుంగరం తీసుకుంటామని. నార్మల్ రింగ్స్ అయితే నా దగ్గర చాలానే ఉన్నాయి, సో అంజుంగరం లేదు కాబట్టి అత్తయ్య వాళ్ళు ఫస్ట్ నుంచి అదే అన్నారు, మేము అంజుంగరమే పెడతామన్నారు. సో ఇంకా నేను దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను అనమాట. సో అత్తయ్య వాళ్ళు నాకు అంజుంగరమే కొన్నారు. నేను ఫస్ట్ అలాగని మంచిగా చూస్తాను అనమాట, ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో తీసుకుందామని. కానీ ఇలాంటి నార్మల్ మోడల్స్ చాలానే ఉన్నాయి కదా, అంజుంగరం తీసుకున్నారనమాట మా పిన్ని. సో అందుకే అదే తీసుకున్నాం. చాలామంది నాకు కామెంట్
కామెంట్ చేస్తున్నారు ఏంటంటే మీరు ముస్లిమ్సా అని. సో మేము ముస్లిమ్స్ కాదు, మా పిన్ని ముస్లిమ్స్ అనమాట, లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో మా అమ్మ తర్వాత మా పిన్ని మాకు అన్ని దగ్గర ఉండి చూస్తారనమాట. జస్ట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నా అంతా. నేను క్రిస్టియన్, సాగర్ హిందూ అనమాట. మాది 8 years లవ్ కాబట్టి ఇంకా మా ఫ్యామిలీస్ ఒప్పుకొని దగ్గరుండి మాకు మ్యారేజ్ అయితే చేస్తున్నారనమాట. సో మా అమ్మ తర్వాత మా పిన్నే కాబట్టి మా ప్రతి ఈవెంట్లో మా పిన్ని ఉంటారనమాట. నెక్స్ట్ నా రింగ్స్ అయితే సెలెక్ట్ అవుతున్నాయి అనమాట. అంజుంగ్రాలు అనేవి పెద్దగా వస్తాయి, నా వేలు అనేవి చిన్నవి అనమాట. సో అక్కడ నాకు సెలెక్ట్ అనేది అవ్వట్లేదు, ఎందుకంటే నా చేయికి పెద్దగా హెవీగా అయిపోతున్నాయి. అంజుంగ్రాలు చిన్నవి అనేది ఉండవు, అంజుంగ్రాలు పెద్దవే ఉంటాయి అనమాట. సో అలా ఒకటి పెట్టుకొని చూస్తున్నాను. సాగర్ ఏమో ఇంకా లేదు, నువ్వు అంజుంగ్రమే తీసుకో, నార్మల్ రింగ్స్ చాలా ఉన్నాయిగా చిన్న చిన్నవి, అంజుంగ్రమే పెట్టుకోవాలి, అదే నీకు నిండుగా కనిపిస్తుంది హ్యాండ్ కానీ. ఇంకా మా అత్తయ్య అయితే ఒప్పుకోలేదు, లేదమ్మా నువ్వు అంజుంగ్రమే పెట్టుకో, అదే పెద్దగా నిండుగా ఉంటుందని చెప్పారు అనమాట. సో ఇంకా వాళ్ళ మాట ఎందుకు కాదని ఇంకా అంజుంగ్రాలే సెలెక్ట్ చేస్తాం అనమాట. నా వేలు కంటే అంజుంగ్రమే హెవీగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ కొంచెం డిస్కస్ చేస్తున్నాం అనమాట. సో అంజుంగ్రాల్లో లక్ష్మీ బొమ్మలు వస్తున్నాయి అనమాట, లేదా స్టోన్స్ వస్తున్నాయి అనమాట. సో స్టోన్స్లో అంజుంగ్రం బాగోదు కాబట్టి లక్ష్మీ బొమ్మలోనే తీసుకోవాలి. సో ఇంకా లక్ష్మీ బొమ్మలోనే సెలెక్ట్ చేస్తున్నారు అనమాట నాకు. కానీ నా వేలికి హెవీ అయిపోతున్నాయి, కానీ ఇంక తప్పదు అదే తీసుకోవాలి, నిండుగా ఉంటుంది అనేసి ఇంకా అత్తయ్య వాళ్ళు ఒక్కొక్కటిగా పెట్టుకొని చూస్తున్నాను అనమాట. నాకు సరిపడే సైజ్ అయితే దొరకడం చాలా కష్టమే, నా వేలు సన్నగా ఉంటాయి కాబట్టి. సో ఇంకా ఒక్కొక్కటిగా వాళ్ళు పెట్టుకొని తెచ్చి చూపిస్తున్నారు అనమాట. ఇది పెట్టుకోండి ఇది పెట్టుకోండి అనేసి పెట్టుకొని చూస్తున్నాను ఒక్కొక్కటిగా. అంతగా ఏం సెలెక్ట్ అవ్వట్లేదు, జస్ట్ నాకు కొంచెం టైం పట్టిందంటే. కొన్ని పెద్దగా అయిపోతున్నాయి చాలా. ఇంకా నార్మల్ చూసాను ఒకసారి ఎలా ఉంటాయి అనేసి అని. నార్మల్ అయితే ఇంకా ఏం సెట్ అవ్వట్లేదు, అస్సలు సెట్ అవ్వట్లేదు. నార్మల్ అయితే ఇంకా చిన్నవి అయితేనే సెట్ అవుతున్నాయి. సో అవి ఎంగేజ్మెంట్ బాగోదు కదా, చిన్నగా అనిపిస్తాయి కదా అనేసి ఇంకా అంజుంగరమే చూస్తున్నాం అనమాట మంచిగా. చాలా రింగ్స్ చాలా సేపు చూసాక నాకైతే ఒక అంజుంగరం సెట్ అయిందనమాట. హెవీగానే ఉంది కానీ చూడడానికి మంచిగా కనిపించింది అనమాట. బాగుంది కదా. నేను పెద్దదైపోతుందని చాలాసార్లు మిర్రర్లో చూసుకుంటున్నాను అనమాట. ఇంకా పిన్ అన్నారు లేదు బాగానే ఉంది, ఇంక ఇది ఓకే చేసా అన్నారన్నమాట. సో అది ఓకే చేసాం. నాకైతే అంజుంగరం 4 grams పడింది అనమాట, 40,000 పడింది. ఇంకా నెక్స్ట్ సాగర్ సెలెక్ట్ చేసి పక్కన పెట్టాం కదా, వాటిలో ఓకే చేస్తున్నాం అనమాట. సో ఈ స్టోన్స్ ఉన్నది నేను ఎంచాను, ఆ మధ్యలో ఉన్నది ఈ చివరిది అయితే ముందు నుంచి మేము కొనుక్కున్నది. ఆ చివరి చిలుకలు వెనుకుంది కదా, అదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసాం. సో నాకు అదైతే నచ్చలేదు, ఎందుకంటే రింగ్స్ సేమ్ అయిపోతున్నాయి కాబట్టి. సో ఆ మిడిల్ రింగే స్టోన్స్ ఉన్నది నేను సెలెక్ట్ చేశాను అనమాట. అదైతే 6 grams పడింది సాగర్కి, గట్టిగా ఉంది, ఇంక లైఫ్ లాంగ్ ఉండిపోద్ది కదా, ఇంక చేంజ్ చేయక్కర్లేదు కదా అనేసి అని ఇంకా అదే సెలెక్ట్ చేసామన్నమాట. సో అందరం ఒక్కొక్కటి చెప్తున్నాం ఏది బాగుంది ఏదనేసి, అందరు సెలెక్ట్ చేస్తున్నారనమాట. సో ఫైనల్గా నాకు ఆ స్టోన్ రింగ్ నచ్చింది, ఇంక అదే తీసుకున్నాం అనమాట. గట్టిగా ఉండాలి, లేదా సాగర్ వంచేస్తాడు అనమాట. నార్మల్గానే రింగ్స్ వంగిపోతాయి కాబట్టి గట్టిగా ఉండాలి కాబట్టి ఇంక స్టోన్స్ తీసుకున్నాం అనమాట. ఫైనల్లీ మా ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే ఇవన్నమాట. సో సాగర్ పెట్టుకున్న మిడిల్ రింగ్ అయితే నేను సాగర్ బర్త్డేకి ఇచ్చాను అనమాట, గిఫ్ట్గా రింగ్. సో రెండింటికి సెట్ అయ్యి బాగానే ఉంది అనేది ఇంకా స్టోన్స్ తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఇంకా పేమెంట్ చేసి తీసేసుకోవడమే. సాగర్ రింగ్ అయితే 6 grams నాకు 60,000 పడింది అనమాట. సో మరి గట్టిగా ఉండాలని వెయిట్ ఎక్కువ ఉండి తీసుకున్నాం అనమాట. సో ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలి కదా అనేసి అని. నెక్స్ట్ సాగర్ రింగ్ ఫైనల్గా ఒకసారి చెక్ చేసుకున్నాం అనమాట, టైట్గా ఉందా లేదా, జారిపోద్దా పడిపోద్దా ఏమో అనేసి అని. అసలే సాగర్ జాగ్రత్తగా ఉండడు, అందుకని కొంచెం భయం అనమాట. మళ్ళీ జారిపోతా పడిపోతా ఎక్కువ ఏముంటుంది కదా, గోల్డ్ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి కదా. సో షాపింగ్ అయ్యాక అందరం అలా కాసేపు కూర్చున్నాం అనమాట ప్రశాంతంగా. మా ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్ట్ చేసేసరికి టైం 3 hours పట్టిందనమాట, ఎందుకంటే సాగర్ దగ్గరదే లేట్ అయింది. నాది అంజుంగరమే కాబట్టి తొందరగానే సెలెక్ట్ అయిందనమాట. సో వాళ్ళు నాకు ఎస్టిమేషన్ ఇచ్చి ఇచ్చేసారు, ఇంకా బిల్ పే చేసి రింగ్స్ తీసుకోవటమే అనమాట. ఖజానా ఖజానా అక్కకి రింగ్స్ కొనడానికి వచ్చాం, బావగారికి అక్కకి. ఫైనల్లీ బిల్లింగ్ అయితే అవుతుందనమాట. సో బిల్ పే చేసి ఇంకా రింగ్స్ తీసుకోవటమే. నాదైతే అంజుంగరం చాలా బాగా నచ్చింది, నాకు పెద్దగా అనిపించింది కానీ పెట్టాక చాలా బాగుంది, హెవీగా ఉంది. సో పెళ్లి కూతురికి అలా హెవీగానే ఉండాలి కాబట్టి సో ఇంకా అంజుంగరం తీసుకున్నారనమాట నాకు.
బిల్ అంతా పే చేశాక నేను అక్కడ మా అత్తయ్య వాళ్ళతో ఏదో డిస్కస్ చేస్తున్నాను అనమాట. సో ఎంగేజ్మెంట్ కోసం అనుకుంటా షాపింగ్ అంతా అయ్యిందా లేదా అనేసి ఇంకా ఇవన్నీ మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఇంకా రింగ్స్ అన్నీ తీసుకొని ఇంకా మేము బయలుదేరుతాం అనమాట. సో ఇంతకీ మా ఎంగేజ్మెంట్ రింగ్స్ మీకు ఎలా అనిపించాయి, బాగున్నాయి లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫైనల్గా ఒకసారి రింగ్స్ అనేవి నీట్గా చెక్ చేసుకుంటున్నాం అనమాట. సో మళ్ళీ మనం బిల్ చేశాక మళ్ళీ వాళ్ళు ఎక్స్చేంజ్ అనేది వేస్టేజ్ మళ్ళీ ఫస్ట్ నుంచి అన్ని తీస్తారు కదా. సో మనం తీసుకున్నప్పుడు నీట్గా చెక్ చేసుకోవాలి. మా ఎంగేజ్మెంట్ రింగ్ సెలెక్షన్ ఎలా ఉంది, బాగుందా లేదనేది కామెంట్ చేసేయండి. ఫైనలీ మా ఎంగేజ్మెంట్ రింగ్ షాపింగ్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ మీకు అన్ని ఎంగేజ్మెంట్ వీడియోస్ వచ్చేస్తాయి అనమాట. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఇంతకీ మా ఎంగేజ్మెంట్ రింగ్స్ మీకు అనిపించేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతే ఇంక వీడియో. బాయ్ గైస్.